మారిసుపేటలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో గురువారం గురు పౌర్ణమిని ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ గురు దత్తాత్రేయుడికి సాయిబాబా వారికి పంచామృత అభిషేకం మరియు పళ్ల రసాలతో అభిషేకం, విశేష అర్చన, కాగడహారతి, ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ధర్మకర్త లంకా శివానంద్ కుమార్ తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని తమ స్వహస్తాలతో బాబావారికి అభిషేకాలు, అర్చనలు చేశారు. ఈ సందర్భంగా ధర్మకర్త శ్రీ లంకా శివానంద కుమార్ మాట్లాడుతూ, ఇలాగే ప్రతి గురువారం దేవస్థానంలో అభిషేకాలు, అర్చనలు, సాయంత్రం పూట బాబా భజన జరుగుతాయని అన్నారు. కార్యక్రమంలో కూనపల్లి నారాయణస్వామి, లంకా శివానంద్ కుమార్, లంకా శివ ఆంజనేయ ప్రసాద్, ప్రధాన అర్చకులు దినమణి ధనుష్, సుబ్రహ్మణ్య శర్మ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలండి. వేదవ్యాస భగవానుడు చతుర్వేదాలని మనకు అందించిన వేదవ్యాస భగవానుడి జయంతి నేడు. ఈ సందర్భంగా గురువులందరినీ పూజించుకుంటాము. స్థానిక మారిసుపేటలో వేంచేస్తున్న శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో శ్రీ గురుదత్త అలాగే సాయిబాబా వారు వేంచేసి ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి పంచామృత అభిషేకాలు, పళ్ళరసాలతో అభిషేకాలు నిర్వహించాం. అలాగే అర్చనాది కార్యక్రమాలు నిర్వహించి బాబావారికి హారతి పాట ఇవన్నీ నివేదన చేసామండి. అలాగే భక్తులందరూ వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించ ప్రార్థన అని వేడుకుంటున్నాం. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. స్థానిక మారిసుపేట నందు వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానములో షిరిడీ సాయిబాబా వారికి గురు పౌర్ణమి సందర్భంగా భక్తుజనులందరితో విశేష పంచామృత అభిషేకాలు జరుగును. కావున భక్తులందరూ స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మనవి.